వెల్కమ్ టు కార్టూన్ కథలు. శిల్ప కొత్తింటికి షిఫ్ట్ అయ్యింది. కానీ పాతింటిలో ఒక చైర్ మిగిలింది. రాహుల్ బైక్లో వెళ్లి తెచ్చుకుందాం కానీ హైవేలో వైపు వెళ్తే 50 కిలోమీటర్లు, బ్రిడ్జ్ దారిలో 30 కిలోమీటర్లు అన్నాడు. శిల్ప భయంగా, అది హాంటెడ్ బ్రిడ్జ్, రాత్రి టైంలో అన్న రాహుల్ నమ్మలేదు. వర్షం రావటంతో బ్రిడ్జ్ దగ్గర ఆగారు. ఎదురు పాత సైకిల్ షాప్. కానీ వింతగా ఉంది, షాప్ ఓనర్ వాళ్ళను గమనించలేదు. నలుగురు అబ్బాయిలు పక్కగా వెళ్ళినా వాళ్ళని చూడలేదు. మనమేమైనా దెయ్యాలా అన్నాడు రాహుల్. మెరుపు పడగానే షాప్ మాయమై పాడుపడిన భవనం కనిపించింది. మెరుపు వెలుతురులో ఓ భయంకర ముఖం. షాప్ ఓనర్ దెయ్యం. పరుగు పెడుతుంటే శిల్ప బ్యాగ్ మర్చింది, అందులో జ్యువెల్స్ ఉన్నాయి అని చెప్పడంతో తిరిగి వెళ్లారు. దెయ్యం మళ్లీ కుర్చీలో, చేతిలో సిగరెట్, కన్నుల్లో నిప్పులు. బైక్ స్టార్ట్ కాలేదు. రాహుల్ ఒక్క తన్ను కొట్టాడు. స్పీడ్గా బయలుదేరారు. వెనక్కి తిరిగి చూసేసరికి షాప్ చుట్టూ 20 దెయ్యాలు. భయంతో పారిపోయారు. 10 కిలోమీటర్లు తరువాత టీ స్టాల్ దగ్గర ఆగారు. అక్కడ వాడి మాటలు వినగాక శరీరం గడ్డకట్టిపోయింది. అది 20 ఏళ్ల క్రితం అక్కడ దొంగలు ఓ షాప్ ఓనర్ని చంపారు. ఓ మెరుపుదడికి దొంగలు కూడా అక్కడికక్కడే చనిపోయారు. అప్పటినుంచి ఆ దెయ్యాలే అక్కడ తిరుగుతున్నాయి అన్నాడు.